ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అత్తయ్య, మావయ్య. ఏమైంది రోజా? ఎందుకు అలా అరుస్తున్నావు? అత్తయ్య. నమస్కారం అండి. నమస్తే నమస్తే. ఈరోజు చాలా మంచి రోజు అంట మేడం. చామంతిని మా ఇంటి కోడల్ని చేసుకోవడానికి నిశ్చితార్థానికని వచ్చాం. అది ఆ రోజు ఇష్టం లేదని చెప్పింది కదా, ఏ ధైర్యంతో వచ్చారు? ఏదో జరిగిందే. ఏం జరుగుతుంది రామా? ఆ రోజు అయిపోయింది కదా, మళ్ళీ ఏంటిదంతా? నాకేం తెలుసా హర్ష? ఏంటి గుణ? ఆల్రెడీ చామంతి చెప్పింది కదా. చామంతి నేను మాట్లాడుకున్నాం రమాదేవి గారు. తన ఇష్ట ప్రకారమే వచ్చాం. ఇదొకటి జరిగిందా? నమ్మలేకపోతున్నానే. అవునా గుణ? మీరు మాట్లాడుకున్నాకే వచ్చారా? విన్నావుగా హర్ష, విషయం అది. ఇక మనసు మార్చుకున్న మనిషే మాట్లాడాలి. ఏం చామంతి, ఏం చెప్తావు? చామంతి ఇలారా. చెప్పు చామంతి. నీ ఇష్ట ప్రకారమే వచ్చారని వాళ్ళు చెప్తున్నారు కదా. అందులో ఎంత నిజం ఉంది? నువ్వు చెప్తేనే కదా మాకు తెలిసేది. అవునయ్య గారు, నేనే చెప్పాను. రెండు రోజుల్లో ఇంత మార్పు నీలో ఎలా వచ్చింది? ఏదో డౌట్ గా ఉంది. అదేంటమ్మా చామంతి, ఇంతకు ముందు ఇష్టం లేదని చెప్పావు కదా. ఇట్ ఈస్ నాట్ మేకింగ్ సెన్స్. సడన్ గా నీ మనసు ఎందుకు మారిందమ్మా? అసలు ఏం జరిగిందమ్మా? ఆ రోజు గుణ ఒకసారి ఆలోచించుకోమని చెప్పాడు కదా హర్ష. నా గురించి నువ్వు ఆలోచిస్తావన్న నమ్మకం నాకుంది. ఏదో ఒక రోజు నీ మనసు మారుతుంది అన్న నమ్మకంతోనే వెళ్తున్నాను చామంతి. ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చుంటుంది. తప్పే ఉంది. నువ్వు ఉండరామా చామంతి, నువ్వు ఈ నిర్ణయానికి ఎందుకు వచ్చావో నాకు అర్థం కావట్లేదమ్మా. ఎవరి కోసమో, ఎవరో ఏదో అనుకుంటారనో నీకు ఇష్టం లేని చేయొద్దమ్మా. లేదయ్య గారు, ఇందులో ఎవరి ప్రమేయం లేదు. నేనే గుణాన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చాను. ఇంతకు ముందు ఏం చెప్తున్నాను హర్ష? మనసు మారడానికి ఎంత సమయం పడుతుంది? గుణ మనసుని అర్థం చేసుకున్నట్టుంది. తను నీ గుణ ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసుకునుంటుంది. నేను కూడా తెలుసుకుంటాను రమ్మా. అమ్మ చామంతి, నాతో రమ్మా. దేనికి హర్ష? రమ్మా, వెయిట్. అమ్మ చామంతి, రామా. అప్పుడు ఇలానే వెళ్ళి ఇష్టం లేదని వచ్చారు. ఇప్పుడు ఎలా వస్తారు? నేను గుణాన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసేసుకున్నాను.
అమ్మా చామంతి, జరిగిందేంటో ధైర్యంగా చెప్పమ్మా. ఆ రోజు ఆ అబ్బాయి అంటే ఇష్టం లేదని చెప్పావు కదా, ఇప్పుడు ఎందుకు చేసుకున్నానంటున్నావు? మధ్యలో నీ నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నావమ్మా? నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదమ్మా. ఎవరి బలవంతం మీద అతను నువ్వు చేసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావు అనిపించి ఇక్కడికి తీసుకొచ్చాను. నిజమేంటి చెప్పు. జరిగింది మీకు చెప్పలేను కదా అయ్యగారు. అమ్మ చామంతి, నిన్ను కంటికి రెప్పలా కూతుర్లా కాపాడుకుంటానని మీ నాన్నకి ప్రామిస్ చేశానమ్మా. అన్నమాట తప్పనని నీకు తెలుసు కదా. జరిగింది అయ్యగారికి చెప్పేయనా? చూడమ్మా చామంతి, నువ్వేం కంగారు పడకమ్మా, నన్ను నమ్ము. నీకు ఏం ప్రాబ్లం అయినా నేను సాల్వ్ చేస్తానమ్మా. ఏమైందో చెప్పమ్మా. మీరు ఇంతగా అడుగుతున్నా, ప్రేమ్ బాబు నరకాన్ని చూడలేకపోతున్నా, నిజాన్ని బయటకు చెప్పలేను అయ్యగారు. ఇంకేం ఆలోచించకమ్మా, ఇది నీ జీవితం. ధైర్యంగా చెప్పమ్మా. చెప్పేస్తే అయ్యగారు నాకేమైనా హెల్ప్ చేస్తారేమో. అయ్యగారు అది ఏంటి హర్ష, ఎంతసేపు డిస్కషన్ పెడతావు? వాళ్ళని మనం అలా వెయిట్ చేయించడం బాగోదు కదా. ఏంటి చామంతి, మీ అయ్యగారి డౌట్స్ ని నువ్వింకా క్లియర్ చేయలేదా? హర్ష గనక ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే మీ నాన్నే మినిస్టర్ గారిని చంపడానికొచ్చాడని హంతకుళ్ళ ఎలా ఇరికిస్తానో నీకు తెలుసు కదా. నువ్వు పిలిస్తేనే కదా వాళ్ళు వచ్చావు అంటున్నారు. ఈ విషయం మీ అయ్యగారికి చెప్పడానికి ఎంతసేపమ్మా? చూడరమ్మా, నువ్వు కాసేపు బయటికి వెళ్ళు. చామంతితో పర్సనల్గా మాట్లాడాలి. అవునా హర్ష? సరే. అయ్యగారు, అమ్మగారున్నా నాకు ఏ ప్రాబ్లం లేదు. మీరిద్దరూ నాకు తల్లిదండ్రులతో సమానం. మీ ఇద్దరి సమక్షంలోనే మాట్లాడగలను. మరేంటో మాట్లాడమా, వింటాం. ఈవిడ చెప్పినట్టే చేయాలి. నా జీవితం ఎలా అయినా పోని, నాన్నకేం కాకుండా సేఫ్గా ఉంటే చాలు. చెప్పమ్మా చామంతి. అయ్యగారు, నేను మీకు నిజమే చెప్తున్నాను. ఆ రోజు గుణ అంటే ఇష్టం లేదు అని చెప్పింది నేనే. ఆ తర్వాత ఆలోచించింది నిజమే. కాలేజ్లో తను చేసిన చిన్న చిన్న తప్పులు తన గురించి ఆలోచించాక పెద్దగా కనిపించలేదు. నాకు అతనే కరెక్ట్ పర్సన్ అనిపిస్తోంది.